సార్ చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎంతవరకు అర్థమైందో ఎవరన్నా మ్యాటర్ ముందు రీప్రొడ్యూస్ చేయండి. ఎవరన్నా సంబడి భావాల తర్వాత మ్యాటర్ రీప్రొడ్యూస్ చేయండి. సార్ చెప్పిన దాంట్లో అర్థం ఎంతవరకు అర్థమైతే అంత. మీరు మొదలు పెడితే ఎక్కడ గ్యాప్ ఉన్నా ఐ ట్రై టు ఫిల్ ఇట్ అప్. ఎల్ఎస్పి గారు, కోటేశ్వరరావు గారు సాయిరామ్ సార్ చెప్పండి. ఎవరు చెప్పారు? మనం చెప్పాలి. నేను రెడీ. సాయిరామ్ సార్. ఎప్పుడు నేనే మాట్లాడలేనండి. వేరే వాళ్ళగా ఎంతవరకు జీర్ణమైంది? తింటున్నాం బాగానే ఉంది. ఎంతవరకు జీర్ణమైంది? డైజెషన్ అది. దాని గురించి ఎంతకంటే లేదు. సాయిరామ్ సార్, మనం చివరి నుంచి కనుక పరిశీలించుకుంటూ వస్తే నామరూపాను వాకము, విశ్వరూపాను వాకము అనేటువంటి విషయాలు మన గురువు గారు చెప్పారు. అంటే దీనికి నామాంతరాన్ని కూడా చెప్పారు. విశ్వరూపానువాకము కూడా అనొచ్చు దీన్ని, 4వ అనువాకాన్ని. అలాగే నామరూపానువాకమును కూడా చెప్పడానికి అవకాశం ఉంది అని చెప్పారు. ఒకే సూర్యుడు అందరికీ ఏ విధంగా అయితే ఒక్కొక్కడిగా గోచరిస్తున్నాడో, ఒకే సూర్యుడు అందరికీ ఒక్కొక్కటిగా, అంటే నాకో సూర్యుడు నాడు, నేను సూర్యుడిని చూస్తున్నాను అనేటువంటి భావన ఎలా ఉందో, అలాగే ఈ నానా రూపస్థిత అయినటువంటి రుద్రుణ్ణి కూడా అలా సర్వాంతర్యామన స్వయం, అంటే సర్వాంతర్యామి అయినటువంటి రుద్రుణ్ణి నాకు కూడా నేను కూడా రుద్రుడిని చూస్తున్నాను. అంటే సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి ఆ రుద్రుడు ఒక సూర్యుడు, ప్రతి ఒక్కడికి సూర్యుడు ఒక్కో సూర్యుడుగా కనబడుతున్నట్టే సర్వాంతర్యామి అయినటువంటి రుద్రుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక రూపంలో కనబడుతున్నాడు అనేటువంటి భావన గురువు గారు చెప్పినట్టుగా నాకు అర్థమైంది సార్. అలాగే ఒకే ఒక భగవత్ శక్తి అనంతంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా వ్యాపించినది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పారు. అలాగే మరి ధనుర్బాణ తత్వాల్లో కూడా ద్వంద్వాలను అతిక్రమించాలి. మరి సంపూర్ణ శరణాగతి భావంతో మనం అతిక్రమించాలి. ద్వంద్వ కారణమైనటువంటి ఆ రుద్రతత్వాన్ని కూడా మనం దర్శించగలగాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు అర్థమవుతోంది. అలాగే స్వామి ఇంకొక చిన్న విశేషం చెప్పారు గురువుగారు. ఒక భార్య మనకు రోజు మన పక్కన తిరుగుతోంది, బిడ్డలు నానా అంటూ తిరుగుతున్నారు మన చుట్టుపక్కల. అలాగే శివలింగాన్ని చూస్తున్నాం, బెచ్చగాళ్ళు ఎంతమంది వస్తున్నారు, అతిథులు వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మనం యథోచిత మర్యాదలు చేస్తున్నాం. కానీ వీళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తున్నామే తప్ప, భార్యను ఏదో ఒక ప్రేమాస్పదరాలుగా చూస్తున్నామే తప్ప, వీటిల్లో నీవున్నావు. ప్రతి ఒక్కరిలో ఈ కనబడేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా రుద్రుడున్నాడు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావన మనలో కొరబడుతోంది. అంటే మన స్థిరంగా ఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన బిచ్చగాడు కరెక్ట్ గా రుద్రుడే అనేటువంటి ఒక స్థిరీకరణ మనం లేదు. అలాంటి స్థిరీకరణ నాకు చేసేలాగా చేయ స్వామి అని రుద్రుణ్ణి మనం నిరంతరము మనం సాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. తర్వాత ఇంకా ఈ మృగతృష్ణ వెంట పరిగెత్తేటువంటి విషయం ఒకటి చెప్పాను. వాడు ఒక దాహార్తి, వాడికి దత్తక అయింది. కాదు బాబు, అది ఎండమావి మృగతృష్ణ, నీళ్లు లేవరా దేవుడా, రైలు పట్టాల మీద నువ్వు పరిగెత్తద్దు, అవి నీళ్లు కావని అన్నా సరే వాడుకున్నటువంటి తపంతోటి నేను అలాగైనా సరే తప్పిక తీర్చుకోవాలి అనేటువంటి ఒక దాహార్తత అతనిలో ఉంది కాబట్టి అతను పరిగెట్టేటువంటి విధానంలో ఒక రుద్రతత్వాన్ని అమోఘంగా ఇవాళ స్ఫురింపజేశారు. ఆ విధంగా వెళుతుంటే వాడు వెళ్ళి చలమ దగ్గర పడ్డాడు. ఆ చలమలో పడ్డాడు, వాడికి చక్కగా నీరు దొరికింది. అలాగే మనం అవ్యక్తంగా కానీ వ్యక్తంగా కానీ తెలిసి కానీ తెలియకపోయినా సరే ఆ మృగతృష్ణంలో వాడు పరిగెత్తి వాడు భగవద్ అనుగ్రహం వల్ల ఏ విధంగా అయితే ఆ దాహాత్మను తీర్చుకోగలిగాడో, నిరాకార తత్వంలో మనం కూడా పరిగెత్తి, సాకార తత్వంలో మనం కూడా పరిగెత్తి ఆ నిరాకార తత్వం అనేటువంటి చలమని మనం పొందటానికి రుద్రుడు గ్యారంటీగా సహాయం చేస్తాడు. అంటే ముందర మనం మానవ ప్రయత్నం అవసరము. ఆ విధంగా ఎంతమంది చెప్తున్నా సరే దాన్ని తృణీకరించకుండా
మన ఒక తపనతోటి, ఒక ఆర్తితోటి ఆ సాకారతత్వంలో మనం పరిగెత్తితే నిరాకారతత్వం మనం సిద్ధింప చేసుకోవచ్చు అనేటువంటిది కూడా గురువు గారు చెప్పిన దాంట్లో మాకు బాగా అర్థమైంది. పూర్ణత్వంలో కూడా సమాధానం చెప్పారు. ధ్యానం చేస్తున్నాను అనేటువంటి స్పృహ ఉంటే యు ఆర్ నాట్ డూయింగ్ ధ్యానం. అలాగే నేను నిద్రపోతున్నాను, నిద్రపోబోతున్నాను, నిద్ర ప్రయత్నం చేస్తున్నాను అంటే అనేది నిద్రపోతున్నట్టు కాదు. కాబట్టి ధ్యానం చేస్తున్నటువంటి వాడు ధ్యానిగాడు, నిద్ర ఉపక్రమిస్తున్నటువంటి వాడు సుషుప్తి పొందినటువంటి వాడు కూడా కాదు. కాబట్టి అలాంటి చేతనత్వంలో ఉన్నటువంటి మనం ఒక గమ్యం పొందేటప్పుడు మరి ఆ తత్వ చింతనతోటి మనం చేయాలి అనేటువంటి కూడా ఇక్కడ చెప్పారు. సంశయాత్మ మనస్సు అని చెప్పారు. ఒక రోగుల విషయంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ప్రతి అంటే ఒకటికి 10 మందులు రాసినా, ఒకటికి 2 మందులు రాసినా వాడి యొక్క ఆరోగ్యం కుదుటపడాలని, వాడి యొక్క ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉండాలని, వాడి యొక్క సంక్షేమం బాగుండాలనేటువంటి వైద్యుల యొక్క ఆ సమ్యక్ దృష్టి ఎలా ఉంటుందో అలాగే మనం కూడా మరి మన చూపు కూడా మనం కూడా అలాంటి గమ్యాన్ని పొందేటట్టుగా రుద్రతత్వం మనకు బాగా ఉపయోగపడుతుంది కూడా చాలా అద్భుతంగా గురువు గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా విశేషాలకు వస్తే మరి ఈ పురుషార్థాల్లో కామము, 3వది కామం అన్నారు, 4వది మోక్షం అన్నారు. రుద్రంలో ఎప్పుడైతే కామాన్ని మనం అధిగమిస్తామో దాని ద్వారా మాత్రమే ఆ కామ అధిగమన ప్రయత్నం ద్వారానే మనం రుద్రుడి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పారు. 17 మంత్రాలు పరిశీలిస్తే విశ్వ విరాట్ స్వరూపం మనకు చక్కగా గోచరిస్తుంది అనేటువంటిది కూడా అర్థమవుతోంది. మరి ఈ విధంగా ఇవాళ కొంచెం కష్టంగా, కొంచెం క్లిష్టంగా ఉన్నది సార్ మీరు చెప్పినటువంటి సబ్జెక్టు. మీరు అందుట్లో దాదాపుగా 3వ అనువాకం, 4వ అనువాకం, 1, 2, 3, 4, 4, 5 అంటంలో మాకు ఆల్జీబ్రా లెక్కలు చెప్పినట్టుగా ఉంది తప్ప ఇవాళ అది ఇట్స్ అడ్వాంటేజ్ టు ఆల్ ఆఫ్ us. జస్ట్ మీరు ఆలోచించండి. సారు కనుక ఇప్పుడు గత మీరు ఒక్కసారి ప్రీవియస్ లో కనుక చూస్తే ఎన్ని పర్యాయాలు ఫస్ట్ అనువాకం రివ్యూ చేశారు, ఎన్ని పర్యాయాలు 2వ అనువాకం రివ్యూ చేశారు, అంటే ఆ సార్ కనుక అది చెప్పకపోతే అసలు మనకి కించిత్తు కూడా ఎక్కదు. ఈ కోరిలేటింగ్ ఎవ్రీ అనువాకం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు హింట్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ 3వ అనువాకంలో సంపూర్ణ హీట్ సుప్రీం పర్సన్ రుద్రతత్వాన్ని మనం ఆస్వాదించిన తర్వాత మధ్యలో రాబోయే అనువాకాల్లో అగైన్ టోటాలిటీ ఆఫ్ ది పరమాత్మ అనుభవించే మధ్యలో ఒక అంశతత్వాన్ని మధ్యలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎలా అంటే ఈ సాధకుడికి గమ్యం చేరటానికి అంశ చేరాలి. ఎందుకంటే అవతారాల్లో కూడా అంశావతారాలు, పూర్ణ అవతారాలు మనం ప్రస్తావన ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్ వన్. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ, వెన్ వీ నో ద సుప్రీమసీ. శాస్త్రి గారు, మనకి ఎవరో సుప్రీం బీయింగ్ తెలిసినప్పుడు ఆయన పట్టుకోకుండా వాడిని వీడి కింద పట్టుకోవడం తెలియలేదు వదిలేసే సార్. తెలియలేనని పట్టుకున్నాడంటే పర్లేదు సార్. తెలిసినప్పుడు హూ ఇస్ ద సుప్రీం బీయింగ్, ఎవరిని పట్టుకుంటే అందరూ వాడి చేతిలో ఉంటారని తెలిసి కూడా నేను వాడి కింద వాడిని పట్టుకుంటాను, వాడి పైన వాడు పట్టుకుంటానంటే మన ఎవడు బాగు చేయలేదు. ఆ కాన్షియస్ స్టేజ్ కి స్వామి మనం తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ చాలాసార్లు చెప్పారు, వాడిని పట్టుకుంటే ఏమొస్తుంది, వీడు పట్టుకుంటే స్వామి చెప్పకుండా చెప్పారు. స్వామి అంటే ఎవరిని పట్టుకున్నా ఒకటే, బట్ యొక్క ఇచ్చే క్వాంటిటీ తేడా ఉంటుంది. ఇటువంటి టోటాలిటీ పూర్ణత్వం కావాలంటే ఆ పూర్ణత్వంలోంచి వచ్చిన కర్మలు మంచి చెడు కమ్ ఫ్రమ్ ద టోటాలిటీ. ఆ యొక్క పరిపూర్ణ తత్వం నుంచి వచ్చిందే ఈ యొక్క సైన్స్ కావచ్చు, లెట్ ఇట్ బి ఎనీ లెటర్ సి ఎనీ కావచ్చు. పరిపూర్ణత్వానికి సంకేతమైంది ఆధ్యాత్మికత. ఎగ్జాక్ట్లీ పరిపూర్ణత్వాన్ని, అటువంటి తత్వాన్ని మేళవించి మానవుడికి అంటే సాధన, అంటే ఇండివిజువల్ సాధన, వ్యక్తిగత సాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి చేయడానికి 4వ అనువాకం వచ్చింది సార్. 3 యొక్క సంపూర్ణ యొక్క శివతత్వాన్ని దర్శించిన 3వ అనువాకం. రాబోయే అనువాకంలో పరిపూర్ణ టోటాలిటీ ఆఫ్ పరమాత్మ మధ్యలో హౌ టు అటైన్ దట్ టోటాలిటీ. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి, ఆ సాధనలో ఉన్న వాళ్ళకి
అంటే మీరు అన్నట్టుగా చాలా మంది అంటుంటారు, ఎన్ని రోజులు పట్టుకుంటారు బాబు? సాకారమే మైండ్ లో నేను ఇప్పుడైతే క్వశ్చన్ వేస్తాను, నేను ఎవడనంటే ఇదివరకంటే నేను నోరు మూసుకుపోతున్నా. ఇప్పుడు అడుగుతా, నీకు నిరాకారం ఎక్కింది మైండ్ లోకి? సాకారమే ఎక్కదు. ఇదివరకంటే నేను సైలెంట్, ఇప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను సార్. ఎవడన్నా అంటే నీ ఎన్ని రోజులు కూర్చుంటావా ఇట్లా అంటే, నీకు ఎక్కిందా? సాకారానికి అనే చిన్న విగ్రహాన్నే మనం మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. నిన్న మాకు చెప్పి, నిన్న మేము సత్సంగంలో సార్ 24 గంటలు 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టి నాకు భగవద్ దర్శనం కావాలంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? 24 గంటలు 1 నిమిషం 2 నిమిషాలు. ఆయన మంచివాడు కనుక మనకి ఇంకా 12 ద్వారాలు 12 సెకండ్లు పెట్టాడు మన మీద ప్రేమ చేత. కనీసం 3 సార్లు గాయత్రి మంత్రం ఎంత చూడండి, ఎంతటి మన మీద దయ. కనీసం రోజుకు తూరికి 3 సార్లు, రోజు పొద్దున ఒకసారి 3 సార్లు చెప్పుకో మన గాయత్రి. అంటే మన మీద ఇప్పుడు మీరు అన్నారు, మన మీద మన కరుణించాలి అనే తపన, ఏదో రకంగా వీడిని కరుణించాలి, తనలో కలుపుకోవాలి, పైకి లాగాలి. నేను వదిలేశాను, నేను చెప్పేశాను అంటే దట్స్ డిఫరెంట్. అది చెప్పాలా, చెప్పి వదిలేసాం కాదు. ఆయన వచ్చింది అది. ఎందుకంటే మొన్న ఒక ప్రస్తావన వచ్చింది సార్, చాలా సంక్లిష్టమైన అవతారం. ఒకనో లంకలో ఉద్ధరించడము, లేకపోతే హస్తినాపురం వాళ్ళని సంస్కరించడం కాదు. ఈ సమస్త మానవాళిని ఉద్ధరించాలి అనే సంకల్పంతో వచ్చిన జ్ఞానావతారానికి ఎలా ప్రతివాడిని పట్టుకుంటే ఇవ్వకుండా కాదు. లంకలో శరీరంలో బాడీలో ఒక పార్ట్ తీసామా, ఆపరేషన్ చేసామా, బాడీ సెట్. ఇక్కడ బాడీ అంతా డ్యామేజ్డ్ బాడీ, టోటల్ బాడీ టోటలీ డ్యామేజ్డ్ బాడీ. అంటే ఎంత కేర్ఫుల్ గా శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని అవయవాన్ని చేస్తే అప్పుడు బాడీ కానీ అప్పుడు ఆయన కోరిక తీరుతుంది. అంటే ఎంతగా మీరు ఆ స్వామి ఇప్పుడు చెప్పండి సార్, ఎవడో చెప్పాడు ఎండమావుల మేము 1971, 73 విజయవాడలో ఉన్నప్పుడు, గవర్నపేటలో ఉన్నప్పుడు ఈ పైన మైసూర్ కేఫ్ ప్రాంతంలో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, పరిగెత్తే వాళ్ళం సార్. అందులో వేసంకాలం అప్పుడు ప్రాక్టికల్లీ సీన్ చేస్తే ఎండమావులు ఖచ్చితంగా కనపడేవి. అంటే ఇప్పుడు ఎండమావులంలో పరిగెత్తద్దని చెప్తాం, పరిగెత్తారు. వీడు పూలు మూర్ఖుడు అనుకుంటా, అటువంటి వాడికి అదృష్టం చూడు తెల్లము దొరకటం. వితౌట్ సాకార ఎందుకు సాకార రూపంలో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఇన్ని 80 సంవత్సరాలు మన మధ్య సాకార రూపంలో మనకి దర్శన స్పర్శన సంభాషణలు అందించిన వై కేమ్ ఇన్ సాకార రూప, యువాని కెన్ డూ ఇట్ నిరాకార రూప. ఆయన్ని దర్శించాము, ఆయన్ని మనసులో ఆయన నిలుపుకున్నాము, ఆయన నామస్మరణ చేస్తున్నాము, నామస్మరణ ద్వారా సేవ మార్గంలో వెళ్తున్నాము. అద్భుతం సార్. మీరు కోటేశ్వరరావు గారు అన్నట్టు వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్, చాలా కష్టం సార్, చాలా కష్టమే. ఇప్పుడు కష్టమైనా చాలా హ్యాపీగా తింటున్నాం సార్. వెరీ కష్టం, లోపల ముద్ద పోవటం కష్టంగా ఉంది, బట్ చాలా ఆనందంగా ఆస్వాదిస్తాం ప్రతి ముద్దు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం మీరు ఈరోజు చెప్పిన దాని మీద ఒక స్ఫురణ గుర్తొస్తుంది. రమణ మహర్షి గారు ఎవరైనా హూయామని అనే ప్రశ్న వేసుకోమన్నారు. స్వామి ఏమో ఎవరైనా నువ్వు పరమాత్మ స్వరూపుడు, నువ్వు దివ్యాత్మ స్వరూపుడు అని స్వామి చెప్పారు. దానికి సరైన సూటి సమాధానం ఆ వేసుకున్న ప్రశ్నకి స్వామి మనకి ఆ సమాధానం నువ్వు ఆత్మస్వరూపుడివి, దివ్యాత్మ స్వరూపుడివి అన్నారు. ఇప్పుడు మీరు అంశ అవతార తత్వం మనలో ఉన్నది అని మనం గమనించుకొని ఆ స్థాయిలో మన ప్రవర్తనని నియమితం చేసుకున్నట్లయితే అప్పుడు మనం త్రిగుణాలు జయించడానికి ప్రయత్నం జరుగుతుంది అని అర్థమవుతుంది. నేను అంశాన్ని ముందు భావిస్తే గాని నేను అంశని అంటే పాపాత్ముడని భావించద్దు. భగవంతుడు ఒక అంశాస్వరూపుణ్ణి, అంశాస్వరూపం కాబట్టి పూర్ణత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అమృతస్య పుత్రము అనేటువంటి అది అదే సార్. వీఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ బ్రహ్మ, దైవము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోమన్నారు. కాబట్టి మనం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ఒకసారి ఎవరో చెప్పారు సార్,
ఒక స్పూన్ నేను లేకపోతే ఉప్మా ఈ నోట్లోకి ఎట్లా వెళ్తుంది అనుకుంటా. స్పూన్ ఎక్కడో చదివాను నేను లేకపోతే ఈ నోట్లోకి ఎలా వెళ్తుంది అన్నట్లుగా మనం అనుకోకూడదు. అది నవ్వు వచ్చినా నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్ ఆ ఉదాహరణ. దట్ ఈస్ ట్రూ. సాయిరాం సార్, చాలా నిజంగా స్వామికి మనంతా అవసరమా? రాముడికి కోతులు అవసరమా? ఏమనాలి? సో నిజంగా మన అడ్డం పెట్టి ఈ నాటకం అంతా ఏమిటి చెప్పండి? ఇన్ వాట్ వీఆర్ ఫిట్. సో జగన్నాటకం రెండు ఉన్నాయి సార్. మనం ఎంత అని ప్రశ్నించుకోవాలి, మనం ఎంత స్వామి చెప్పిందని కూడా అర్థం చేసుకోవాలి. రెండు ఉన్నాయి సార్ అని అనిపిస్తుంది. మనం ఎంతో అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే దెబ్బతింటాం. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ అండి. నమస్కారం అండి. సాయిరామ్. ఇప్పుడు సంభాషణ అంతా విన్న తర్వాత సాకారం భ్రాంతి అనేది అర్థమైంది. ఆ భ్రాంతి ఎట్లా పోగొట్టుకోవాలి? సాకారం కోసం మనం ప్రయత్నం చేసినా సాకారం మన నిరాకారంలో పడేస్తుంది. కాబట్టి నిరాకారం కోసం సపరేట్ గా ప్రయత్నం చేయటం అనేది సాధ్యం కాదు. అందువలనే లలితా పరాశక్తి తత్వాన్ని కూడా బిందు రూపంలో మనం భావిస్తాం. ఇది నవరాత్రుల కాలం కూడా కదా. సో శ్రీచక్రంలో బిందు రూపేణ అంటాం. బిందువుకి ఆకారం ఉంది కదా. అంటే పూర్ణ నిరాకార తత్వాన్ని భావించటం అనేది అసాధ్యం. కాబట్టి భావనతోనే మనం పొందవలసిన గమ్యాన్ని పొందాలి. కాబట్టి సో భావనకు ఆధారమైనటువంటి ఈ సమస్త ఆకారాలకి ఆదితత్వమైనటువంటి బిందుతత్వాన్ని నిరాకారంగా మనం భావించటమే. అందువల్ల సాకారాన్ని మనం పూజ చేస్తున్నా సరే ఈ సాకారానికి ఆధారభూతమైన తత్వపరంగా, లింగపరంగా, బిందుపరంగా ఆ భావంలో మనం చేసేటట్టయితే ఆటోమేటిక్గా మన నిరాకారంలో లయమయ్యేటట్టుగా ఈ సాకారమే చేస్తుంది అన్న భావన మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భవభావనేది భవేత్ సర్వం. అంటే భవుడి యొక్క భావన మూలంగానే అనంత విశ్వం ఏర్పడింది. కాబట్టి ఆ భావన అనే ఇన్స్ట్రుమెంట్ తోనే ఇందులో నుంచి మళ్ళీ మనం బయటికి పోవాలి. కాబట్టి భావనకి అతీతమైన తత్వాన్ని భావంతో పట్టుకోలేము. కాబట్టి మనకున్న హైయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ భావన. ఆ భావనని జీరో చేసేదానికి ప్రయత్నం చేయడంలో ఆ భవుడిని పొందటం అన్న పరంగా అర్థం చేసుకోవచ్చు. సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు రుద్రతత్వాన్ని గురించి చెప్పారు, చాలా విశదీకరణగా, చాలా ఆనందంగా ఉంది. ఆ రుద్రతత్వాన్ని, బహిర్గతమైన రుద్రతత్వాన్ని లోపలికి ఆహ్వానించాలా, లోపల ఉన్న రుద్రతత్వాన్ని ప్రకటించగలగాల మనం? సో బయట ఉన్నదే లోపలున్నది, లోపలున్నదే బయట వ్యక్తం అవుతోంది. గింజ లోపల ఉన్నదే చెట్టుగా వచ్చింది. ఈ చెట్టు యొక్క ధ్యేయం కూడా మళ్ళీ గింజే అన్న భావనగా మనం రెండింటిని సమన్వయం చేసుకోవాలి. సో నాలో రుద్రతత్వం ఉంది కాబట్టే ఎదుటి వాళ్ళలో నేను రుద్రతత్వాన్ని అనుభవించగలుగుతున్నాను, లేకపోతే చూడగలుగుతున్నాను. వెలుగుతున్న కట్టె మాత్రమే మామూలు కట్టెని వెలిగించగలదు కదా. సో నాలో ఉన్న రుద్రతత్వమే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి రుద్రతత్వాన్ని చూసేదానికి కారణం కావాలి. ఈ రెండింటిని సమన్వయం చేసేదానికే మనం ప్రయత్నం చేయాలి. నాలో ఉన్నదానే నేను ఎదుటి వాళ్ళలో చూస్తున్నాను. అక్షరపరంగా కూడా రా అనేది అగ్నితత్వం. ఈ రుద్రతత్వాన్ని శబ్దపరంగా మీరు ఆలోచించిన రా అనేది బేసిక్ అగ్నితత్వం. ఊ అనేది వ్యాపకతత్వం, విష్ణుతత్వం. తర్వాత తత్ అనేది పరబ్రహ్మవాచకం. మళ్ళీ దానికి రకారం ద్ర. అంటే ఇది అగ్నికి ఆధారభూతమైనటువంటి అగ్ని చిదగ్ని తత్వం. సో ఆ చిదగ్ని తత్వాన్ని, అంటే బాహ్యమైనటువంటి అగ్ని సాధనాపరమైన అగ్నిగా మనం భావించినప్పుడు ఏమన్నా ప్రాణం అపానం, అపానం ప్రాణం, ఈ రెండు ఒకదానిలో ఒకటి కలవటం అన్న పరమైన సాధనాపరమైన భావన అవుతుంది. ఆ రెండు కలవటంలో కూడా జనించేది కూడా యోగాగ్ని. యోగాగ్ని దగ్ధ కర్ములు అన్న పరంగా సాధనాపరంగా అన్వయం అవుతుంది. ఈ యోగా సాధనకి అతీతం యోగం పొందటానికి అచిత్ అగ్ని, అచిదగ్ని తత్వమే. అచిదగ్ని దిక్కులుగా మొదటి వాక్యం చెబుతాం. చిదగ్ని కుండ సంభూత అని అమ్మవారిని చెబుతాం. ఆ పరమైనటువంటి అగ్నికి ఆధారభూతమైన
చిదగ్ని తత్వమే రుద్రతత్వం, అదే పరబ్రహ్మతత్వం అన్న పరంగా శబ్దపరంగా కూడా అన్వయం చేసుకోవచ్చు. సైరం సార్, ఇప్పుడు మనలోని చెడు గుణాలు 6 ఉన్నాయి కదా సార్, దాన్ని కంట్రోల్ చేసుకొని మనం ఎలాగా ఇంకా పొందాలి? ఎక్కడో ఒక దగ్గర మనం అది సిలిండర్ అయిపోతున్నాం. మన గుణాల్లోనే మనం అంటే మనకి ప్యూరిఫై లేదు. మనం ఆ నిరాకారం రూపంలోని ఎలా చూడగలుగుతాం స్వామిని? అంత దీనిగా ఎలాగ వెళ్ళగలుగుతాం? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3వ అనువాకంలో రుద్రతత్వాన్ని, రుద్రుడే అధిష్టాన దేవతకు కూడా రుద్రుడు అనే మాట చెప్పుకున్నాం. 3వ అనువాకం అంతా కామానికి సంబంధించి, పురుషార్థ పరంగా కామానికి సంబంధించింది. ఈ కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య ఇవన్నీ కూడా వాటిని అరిషడ్ వర్గాలు అన్నాం. కారణం ఏంటంటే వాటి మూలంగా మన జీవితం తగ్గిపోతుంది. అంటే అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం మూలంగా పూర్ణ జీవితం కూడా మనం పొందలేకుండా జీవితాన్ని హరింపజేసే లక్షణాలు, అది ఒకసారి అర్థమైంది. వాటిని జయించేదానికి రుద్రతత్వాన్ని ఉపయోగించండి, అంటే కాల్చే తత్వాన్ని ఉపయోగించండి. స్వామి చెప్పిన సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే ఓ ప్రక్రియ ఒకటి ఉన్నది. సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఏమిటి? కోరికల్ని పూర్తిగా చంపేమని కాదు, ముందు వాటిని లిమిట్ చేయండి. సపోజ్ ఒక్కసారిగా కామం మొత్తం నేను ఆపేస్తానంటే మనిషి బతకడు. మురికి గుడ్డని ఉతికేదానికి సబ్బుతో ఉతుకుతాం, ఆ మురికి పోతుంది. సబ్బులో ఆ మురికి పోగొట్టే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సబ్బులో ఉన్నటువంటి క్షారం మూలంగా వచ్చింది. యాసిడ్ కానీ లేకపోతే దానిలో ఉన్నటువంటి ఆమ్లం కానీ బేస్ కానీ దాని మూలంగా వచ్చింది. ఓహో, సబ్బులో ఉన్నటువంటి ఈ క్షారం మూలంగా ఈ గుడ్డ మురికి పోయింది కదా అని డైరెక్ట్ గా దీన్ని ఆ సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారంలో వేస్తే గుడ్డ మొత్తం మాడిపోతుంది, కాలిపోతుంది. అందువల్ల మనం ఎంతవరకు అరిషడ్ వర్గాల్ని నియంత్రించగలుగుతామో అంతవరకు నియంత్రించే ప్రయత్నం మనం చేస్తున్నామా? మొదటి ప్రశ్న. అంటే సపోజ్ ఎంతవరకు మనం సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే ప్రక్రియ బ్రహ్మాండంగా స్వామి స్టార్ట్ చేశారు. కానీ దాన్ని అవగాహన చేసుకోకుండా అర్ధరహితంగా ప్రతివాడు సీలింగ్ ఆన్ డిజైర్స్ ని డబ్బులతో లింక్ చేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి స్వామి దగ్గరికి సమర్పించే ప్రయత్నం చేయటం మూలంగా స్వామి మీరు అర్థం చేసుకోలేదు అని దాన్ని ఆల్మోస్ట్ స్టాప్ చేయలేదు, కానీ ఎక్కువ దాని గురించి మాట్లాడటం మానేశారు. అంటే కోరికల మీద అదుపు సాధించడం అనేది మొదటి మెట్టు. అది అదుపు ఒకసారి సాధించిన తర్వాత వాటిని పూర్తిగా నిగ్రహించడం అనేది, నిర్మూలించడం అనేది రెండో మెట్టు. దానికోసం రుద్రతత్వాన్ని, ఈ అగ్నితత్వాన్ని దానికోసం వాడండి. మోక్షం పొందాలి. ఆ మోక్షం పొందేది నాలుగో పురుషార్థం. దానికోసం విశ్వం మొత్తాన్ని సమానంగా ఒకటిగా చేసి అనంతమైనటువంటి విశ్వంలో ఈ గణాలన్నిట్లో కూడా ఒకే ఒక తత్వం ఉన్నది అన్న తత్వాన్ని, అంటే విశ్వానికి మేలు చేసే తత్వాన్ని పెంపొందించుకోండి అని 3కి అది, 4కి ఇది. ఒకేసారి అరిషడ్ వర్గాలు పూర్తిగా రిమూవ్ చేయటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. ఎంతవరకు, ఏ మోతాదు వరకు నేను దీన్ని తగ్గించగలుగుతానన్న ప్రయత్నంతో మొదలు పెడితే మెట్టుగా మెల్లిగా పోతాయి. అట్లా సాధించాలి. ఒకేసారి పూర్తిగా తీసేయటం అనేది, అట్లా తీసేదానికి మనకి సహకారం అనేక మార్గాలు చెప్పారు. సపోజ్ ఊరికే కూర్చున్నప్పుడు అనేక రకాల అక్కలేని ఆలోచనలు, వాటిలో ఈ కామక్రోధ సంబంధమైనవి వస్తాయి. సపోజ్ ఒక పాజిటివ్ పనిలో మనం నిమగ్నమైనాం, సేవ చేస్తున్నప్పుడు ఈ అరిషడ్వర్గాల ప్రభావం ఎక్కువగా కనపడదు. ప్రయత్నపూర్వకంగా మనం సేవ చేసేటప్పుడు ఇవి కొంత సన్నగిలుతాయి. అందులో కూడా వీటిని ప్రవేశపెట్టేటట్టయితే మళ్ళీ ఒకసారి దాన్ని మనం చర్చించుకొని ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం చేసిన పని పడుకునేటప్పుడు ఎవాల్యుయేట్ చేయమంటారు స్వామి. నేను సక్రమంగా చేశానా, స్వామి చెప్పిన విధానంగా నేను సేవ చేశానా, లేదు లోపాలు ఏమైనా దొల్లినయ్యా, ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ఇంట్రాస్పెక్షన్. ఆ ఇంట్రాస్పెక్షన్ 1, 2, 3 స్టెప్స్ లో వీటిని మనం పోగొట్టుకోవాల్సిందే తప్ప ఒక్కసారి సరాసరి తీసుకుపోయి వీటిని లయం చేయటం అనేది కాదు. అందుకనే మెట్టుగా ఎట్లా త్రిగుణాలని, ద్వంద్వాల్ని స్వాధీనం చేసుకోవాలి అన్న మెట్టుగా తీసుకుపోతుంది. అందుకనే 1, 2, 3 ఎక్కడెక్కడ సమన్వయం చేయటంలో
అట్లా అర్థం చేసుకోవాలి మనం. నేను ఇంకొకటి క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు చెప్పండి. మనకి అనుకూలంగా మీరు ఇప్పుడు చెప్పారు, మనం అవన్నీ షడ్వర్గాలు కొన్ని తగ్గించుకొని రావాలి ఒక్కొక్క మెటుక. ఒకటి మనం అలాగా తగ్గించుకొని వచ్చినా కూడా మనతోటి ఉన్న నలుగురు మన్ని అది తగ్గించకుండా చేసేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి సార్? అదే పరీక్ష కదమ్మా. ఇప్పుడు పరీక్షకు పోయినాం మనం, పరీక్ష పోయినప్పుడు పాస్ అవుతాము, పాస్ కాము అని 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. మన చుట్టూతా ఈ సమాజాన్ని ఏర్పాటు చేసిన భగవంతుడు కారణం ఏమిటంటే, మనకి ఆ సమాజానికి ఉన్న లింకు మనం వెనక జన్మల్లో చేసుకున్న కర్మల సంబంధం, సంచిత ఆగామి ప్రారంధం అనేది 3 అనువాకంలో మనం చెప్పుకున్నామే. ఒకటితో మనకి బంధం ఎందుకు ఏర్పడింది? ఒక పర్టికులర్ వ్యక్తే భర్తగాను, లేకపోతే ఒక పర్టికులర్ వ్యక్తే భార్యగాను, ఒక పర్టికులర్ వ్యక్తి పిల్లగాను, లేకపోతే స్నేహితుడు గాను, లేదా సమాజంలో ఒక మనం సత్సంగ పరంగాను ఎందుకని మనం కలుసుకుంటున్నాము? ఒక రకమైన బంధం ఏదో ఉన్నది. ఈ బంధాల్లో కొన్ని బంధాలు పాశంగా ఉంటాయి, కొన్ని బంధాలు పాశాన్ని తీసేవిగా ఉంటాయి. సో పాశం పెంచే బంధాలు కొంత సడలించుకోవటము, పాశాన్ని రిమూవ్ చేసే బంధాల్ని కొంచెం వాటిని అన్వయించుకుని వాటి సహాయంతో మన పాశాల్ని తీసేసుకునే ప్రయత్నం చేయటం, ఈ 2 మనం చేసేదానికే సమాజం మన చుట్టూతో ఏర్పడ్డది. ప్రతివాడు ఒక పరీక్ష వస్తువే సమాజంలో. సో మన చుట్టూతో ఉన్న వ్యక్తుల్ని మనం ఎన్నుకున్నాము, ఆ మాదిరిగా వాళ్ళు వచ్చారు. అందుకే వాళ్ళు మన కుటుంబ సభ్యులు, లేకపోతే సమాజ సభ్యులు, లేకపోతే సత్సంగ సభ్యులు అయినారు. దేన్ని ఎంతవరకు మేళవించటం మూలంగా మనం అనుకున్న గమ్యానికి మనం పోగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిల్పి ఒక రాయిని ఒక శిల్పంగా చెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చెక్కే ప్రయత్నంలో వాడి దృష్టి అంతా ఆ రాయి లోపల ఉన్న శిల్పం మీద ఉన్నది. ఆ శిల్పం వాడి కంటికి మనసులో ఉన్న కంటికి గోచరిస్తోంది. కాబట్టి ఆ రాయి రూపంలో ఉన్నటువంటి శిల్పంలో అది మాత్రమే దృష్టి పెట్టి ఆ శిల్పం కాకుండా మిగతా దాన్ని చెక్కుతున్నాడు. సపోజ్ అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని అడగటమో, లేకపోతే ఆపటమో, లేకపోతే వాళ్ళు లేనప్పుడు తన సాధన చేసుకోవటము, ఎట్లా చేసి మొత్తాన్ని ఆ రాతిలోంచి శిల్పం బయటికి తీస్తాడో, అట్లా మన చుట్టూతో ఉన్న సమాజాన్ని ద్వేషించటం కాదు, ఒక కారణం చేత ఈయనకి మనకి ఉన్న బంధం చేత ఈ మాదిరిగా మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా సమన్వయించుకుని ఇందులోంచి నేను బయటపడగాలి. అది ప్రతిబంధకం అయ్యేటట్టయితే. సానుకూలం అయ్యేటట్టయితే ఈ సానుకూలతని ఎట్లా నేను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సానుకూలమైన రిలేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన రిలేషన్స్ ఉంటాయి. స్వామి చక్కటి మాట్లాడి చెప్పారు, దుడ్డిచ్చేనా దుష్టుడికి దూరంగా ఉండు అన్నారు. అంటే డబ్బులు ఇచ్చి వాడిని పోగొట్టుకోవటం అని కాదు. వాడికి 5 రూపాయలు అప్పిస్తే వాడు మళ్ళీ వాడికి అప్పుడుగుతామనే భయంతో వాడు మన దగ్గరికి రాకుండా ఉంటాడు. ఆ మాదిరిగా వాడికి 5 రూపాయలు అప్పన ఇచ్చి వాడిని దూరం పంపించండి. అంటే వాడితో సమాగం మూలంగా మనకి ప్రమాదం కాబట్టి వాడిని దూరం చేసే టెక్నిక్. 5 రూపాయలు వదులుకోవటం మన ఉద్దేశం కాదు. ఇది చేసినా సరే అట్లాంటి వాటికి దూరంగా ఉండండి అన్న సంకేతంగా మన స్వామి చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మన చుట్టూతో ఉన్న సమాజాన్ని ఏమాత్రం ఎందుకు ద్వేషిస్తే అదొక బంధం అవుతుంది. రాగం అనేది ఒక బంధం అయ్యేటట్టయితే ద్వేషం అనేది ఇంకో బంధం. అందుకనే కామానికి ఎంత శక్తి ఉన్నదో ద్వేషానికి కూడా కూడేయడంగా అంతా శక్తి ఉన్నది. కామం మూలంగా బంధించబడటం ఉంది కామబంధం, ద్వేషం మూలంగా బంధించడం అనేది ద్వేషబంధం. సో ఈ రాగద్వేషాలు వీటి బ్యాక్గ్రౌండ్ గా ఉంటాయి కాబట్టి రెండింటినీ మనం వదులుకోవాలి. ఆ వదులుకునేటప్పుడు సున్నితంగానే వదులుకోవాలి. ఇంకొక చక్కటి మాట స్వామి చెప్పారు, ఒక పక్షిని పట్టుకున్న విధానంగా దాన్ని పట్టుకోవాలట. గట్టిగా పట్టుకుంటే చస్తుంది. ఓ పిచ్చికని చేత్తో పట్టుకున్నాం, మరీ సున్నితంగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. కాబట్టి మరీ సున్నితంగా పట్టుకుంటే పారిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. ఎట్లా పట్టుకోవాలో దాన్ని అట్లా పట్టుకోవాలి అని చెప్పారు. ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి చెప్పిన మాట, పిల్లి ఎలుకని నోటితోనే పట్టుకుంటుంది, తన పిల్లని నోటితోనే పట్టుకుంటుంది. ఆ పట్టుకునే విధానంలో తేడా, ఒకటి రక్షణాత్మకంగా పిల్లని పట్టుకుంటుంది, భక్షణాత్మకంగా ఎలుకని పట్టుకుంటుంది. అట్లా ఆ నేర్పుతో సమాజంలో మన చుట్టూతో ఉన్న వాటిని దేన్ని దూరం పెట్టాలి, దేన్ని దగ్గరికి తీసుకోవాలి, ఆ భగవత్ సంకల్పానుసారంగా మనం చేయటం అనేది ఒక ప్రక్రియగా మనం నేర్చుకోవాలి అన్న మాట చెప్పారు.
అట్లా బట్టి స్వాధీనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. ఎందుకంటే అక్కర్లేదమ్మా, నీకు చాలు. బుర్ర ఖరాబ్ చేసుకోకు. శాస్త్రి గారికి, ఎమ్మెల్యే గారి దంపతులకు నమస్కారాలండి. చాలా మటుకు చెప్పారు. ఇవన్నీ మాకు పోటీ వాళ్ళకు అర్థం చేసుకోవడం కష్టం, ఏదో కొంచెం కొంచెం అర్థం అవుతున్నది. 4వ అనువాకంలో యాంత్రికంగా ప్రయత్నంగా అన్నారు, ప్రయత్నపూర్వకంగానే అన్నారు మొట్టమొదటి మాట. మీరు యాంత్రికంగా జరిగేది, ప్రయత్నపూర్వకంగా జరిగేది అన్నారు. తర్వాత అంటే మొదట అన్నారు మీరు యాంత్రికంగా. అంటే మేడం మాట్లాడదు అంటే మనం దీనికి ముహూర్తాలు పెట్టుకుని ఎప్పుడో పెట్టుకుని పెళ్లి ముహూర్తం లాగా అంత జాగ్రత్తగా పెడితే ఏమవుతుందో మనకు తెలుసు. ఇది మనం ముహూర్తం పెట్టుకోలేదు. ఈ రోజు 4వ అనువాకు ఈ రోజు ప్రారంభం అవుతాం. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. స్వామి చేసిన ఇవన్నీ మనం డిజైన్ చేసిన కాదమ్మా. ఫలానా రోజు ఈ సత్సంగం నేను అనుకోలేదు, సార్ అనుకోలేదు, ఓన్లీ పరమాత్మ మాత్రమే అనుకున్నాడు. అంటే ఇవన్నీ కోరిలేషన్ అమ్మా. అంటే దీన్ని కాకతాళీయంగా తీసుకుంటే మన జీవితం అంతా కాకతాళీయ. దీన్ని కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే ఎందుకు ఇట్లా ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా వస్తున్నాయి అని ఒకసారి ఆలోచిస్తే ఎంతో మనకు తెలిసిన అన్సీన్ పవర్, అదృశ్య హస్తము, అభయ హస్తము అనుక్షణము నడిపిస్తోంది. అభయ హస్తము, అదృశ్య హస్తము ఉండబట్టి ఇవన్నీ కూడా డిఫికల్ట్ అన్ని కూడా సింప్లిఫై చేసి ముహూర్తాలు ఆయన పెట్టి ఆయన ప్రారంభం చేసుకున్నాడు అని అనుకూలమైన రోజు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 4వ పురుషార్థం మోక్షం అన్నారు. విశ్వంలో విశ్వస్వరూపం సంఖ్యాపరంగా సప్తమి అని అన్నారు. ఇవాళ సప్తమి, అది ఆ సప్తమి, ఈ రోజు సప్తమి తిథి, దాన్ని ఈ రోజు ముఖ్యమైనదని అన్నారు మీరు. మనల్లో చెప్పండి. నవరాత్రుల్లో సప్తమి, నవరాత్రుల్లో సప్తమి, నవరాత్రుల్లో వసంత నవరాత్రుల్లో సప్తమి. అది మనల్ని మన భగవంతుడు ఒక పనిముట్టుగా చేసుకొని ఆయన ఆడుస్తున్నాడో మనం ఆడుతుండాలి. ఆ పనిముట్టుకే ఉన్నది, ఏది ఎట్ట ఆడిస్తే ఆడుతుండాలి కదా, అంతే మనం కూడా అని చెప్పి ఒక మాట అన్నారు. మనమంతా ఒక పనిముట్లవే, అంతే. అది ఆ పనిముట్టుకున్న లక్షణం ఏదో అదే మనం. అది 15 మంత్రాలు నమ్మకానికి ప్రతిదిగా 2 భాగాలు అన్నారు. ఆ 4 అంతర్లో పూర్తిగా 2 నామాల మంత్రాలు, 3-4 మంత్రాలు అన్నారు. శ్రద్ధాభక్తులతో అనుసరించేది 1వది. ఆ త్రిగుణాలు అన్నారు. అంత త్రిగుణాలు ఎలా జయించాలో మొదట 4 భాగాలుగా చెప్పారు. రోమర్షి మహర్షి ధనుర్బాణము 2-7 మంత్రాలు, దానికి రుద్రుడు ట్రస్ట్ అన్నారు. 7 మంత్రాల ద్వారా ధనుర్బాణము. ఒక్క మాట చెప్తా. అంటే మొదటి భాగంలోనే ఉన్న 9 మంత్రాల్లో ఈ ధనుర్బాణాల మాటలు చెప్పి అనేక రకాలుగా వాటి గురించి జన్మ, పునర్జన్మ, పుట్టటం, లోకం, అనేక లోకాలు ఇవన్నీ చెప్పారు. నారద మహర్షి ఈ జన్మరాహిత్యం గురించి ఈ బాణాన్ని విత్డ్రా చేయమని ప్రార్థన ఆయన కోరాడు. దానికోసం మళ్ళీ రుద్రుడు తన అభయపూర్వకంగా ఏమేం చేస్తే ఎట్లా శరణాగత భావంలో ఉండటం మూలంగా పునర్జన్మ లేకుండా తనలో ఐక్యం చేసుకుంటాను అనే మాట ఆయన చెప్పడం జరిగిన తర్వాత 1వ అనువాకంలో ఈ సంభాషణ అంతా 9 రకాల ధనుర్బాణ మంత్రాల్లో ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత 2వ అనువాకంలో రోమస్ మహర్షి 7వ మంత్రంలో ఇన్ని మళ్ళీ కర్మ చేయటం, మళ్ళీ పునర్జన్మ ఇంతే కదా స్వామి, దీన్ని ఎట్లా తప్పుకోవాలి, ఆతతాయనే అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ సావటం ఇంతే కదా జరుగుతున్నది, దీన్ని ఎట్లా తప్పుకోవాలి అన్న చేసిన ప్రార్థనకి 3వ అనువాకంలో కర్మ యొక్క స్వభావాన్ని చెప్తాడు రుద్రుడు. దాన్ని సంచిత, ఆగామి, ప్రారబ్ధ రూపంలో ఎప్పుడెప్పుడో చేసిన యొక్క కర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని అధిగమించే ప్రయత్నం చెయ్యండి అన్న చెప్పిన తర్వాత ఆ కర్మని అధిగమించడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా అనంతమైన విషయంలో రుద్రుడిని చూసుకుంటూ పోవటం మూలంగా
అంతా రుద్రమయం, జగదంతా రుద్రమయం అన్న భావంతో మెల్లిమెల్లిగా మనం చేసుకోవటం మూలంగా పాత కర్మలు క్షీణించి కొత్త కర్మలు చేరకుండా ఈ రెండు అనే ద్వంద్వానికి అతీతంగా ఎట్లా పోగలుగుతాం అన్న రహస్యాన్ని అంశ స్వరూపుడు అంటే దూర్వాస మహర్షి మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, భగవంతుడికి వేరే పూర్ణత్వం అక్కర్లే, మనకే పూర్ణత్వం కావాలి. దాహం అయిన వాడు మాత్రమే నీళ్లు తాగాలి, వాడికి దాహమే లేదు, వాడికి నీళ్ళు ఎందుకు? సో భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఆయన వేరే పూర్ణత్వం పొందేదంటూ లేదు. పూర్ణత్వం పొందాల్సిన వాడి చేత మోక్షపరమైనటువంటి 4వ అనువాకం యొక్క రహస్యాలు చెప్పించడంలో అంతరార్థం ఏమిటంటే, అంశ యొక్క ధ్యేయం పూర్ణత్వమే. స్వామి కూడా చెప్పిన మాట అదే కదా, నేను మళ్ళీ ప్రేమసాయిగా వస్తానని వెయిట్ చేయటం కాదు, ఎంత తొందరగా ఈ అవతారాన్ని మీరు సాధించగలుగుతారు, నాలో ఐక్యం చేసుకోగలుగుతారు, దానికోసం ప్రయత్నం చేయండి అంటే అంశ యొక్క ధ్యేయం పూర్ణత్వము. కాబట్టి అంశావతారి చేత ఈ పూర్ణ దాన్ని చెప్పించడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతలో కృష్ణుడు పార్థుడిని అడ్డం పెట్టుకుని, అంటే ఒక పార్థివ దేహం, మట్టితో చేయబడ్డ దేహం ఉన్నటువంటి అర్జునుడిని అడ్డం పెట్టుకుని జగత్తు మొత్తానికి ఏ మాదిరిగా గీతని చెప్పారు. కేవలం పార్థుడికి మాత్రమే చెప్పింది కాదు, అది మనందరికీ చెప్పారు, కానీ పార్థుడి ద్వారా చెప్పారు. అట్లా ఈ త్రిగుణాలను ఎట్లా జయించాలి, ద్వంద్వాలను ఎట్లా జయించాలి, ఆయన చెప్పిన రహస్యాలు మనకు అర్థం కావడం కష్టం. కాబట్టి అంశస్వరూపుడైనటువంటి దుర్వాస మహర్షి అవి తెలుసుకుని ఇంకొంచెం సమన్వయం చేసి మనకు అర్థమయ్యే విధానంగా 4వ అనువాకంలో చెప్పటంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే గీతలో అర్జునుడిని, అంటే అర్జునుడు అంటే ఎవడు? శుద్ధ మనస్కుడు. వాడెవడు? పార్థుడు. అంటే శుద్ధ మనస్కుడైన మానవ దేహధారిని ఒక సాధనగా తీసుకుని ఏ మాదిరిగా గీతని బోధించి మనందరికీ చెప్పారో, అట్లా పూర్ణ పురుషుడైనటువంటి రుద్రుడు అంశస్వరూపుడైనటువంటి దూర్వాసుడిని ఒక అడ్డాగా తీసుకొని, ఒక ఆధారంగా తీసుకొని మానవుడు పూర్ణత్వం పొందేదానికి చేయవలసిన సాధన రహస్యాన్ని అతని చేత మనకి చెప్పిస్తున్నారు. అట్లా అనుకోవచ్చు. సార్ చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్. ఇంకా దీన్ని ఎవరు కంటిన్యూ చేయకండి, ట్రై టు చెప్పండి అండర్స్టాండ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.